తినడానికి కమ్మంగా, చేయడానికి సింపుల్గా అయిపోయే ఒక మంచి రైస్ రెసిపీ చూద్దామా? కొబ్బరి పాలతో రైస్ అండి. నాన్ వెజ్ గ్రేవీ కర్రీస్ అయినా, వెజ్ గ్రేవీ కర్రీస్ అయినా, పిల్లలకైతే ఇలా ఒట్టిగా ఇచ్చేసినా చాలా బాగుంటుంది. ఇందులో నచ్చితే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇది చికెన్ కాంబినేషన్గా చేశాను కాబట్టి ఏమీ వేయలేదు. నేను ఎలా సింపుల్గా కొబ్బరి పాలన్నం చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. నేను 2 గ్లాసుల రైస్ తీసి ముందే కడిగి పెట్టుకున్నాను, అందుకని 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. మీరు వద్దంటే కొంచెం నూనె, కొంచెం నెయ్యి లేదా పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె కాగాక అందులోకి 2 బిర్యానీ ఆకు, ఒక అర ఇంచు దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, గ్రీన్ ఇలాచీ 2, బ్లాక్ ఇలాచీ పెద్దది ఒకటి, ఒక 5-6 లవంగాలు, షాజీరా, మరాఠీ మొగ్గ. నా దగ్గర ఆ రోజు స్టార్ అనీస్ లేదండి, అందుకే నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇవి కొంచెం వేగగానే నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కున్నాను. వాటిల్ని ఇప్పుడు ఈ ఆయిల్లోకి వేసేస్తున్నాను. ఇవి వేగే లోపల ఒక 3 మీడియం సైజ్ పచ్చిమిర్చి చీలికలు. కారంగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి, గ్రేవీ కారం కూడా ఉంటుంది కదా, కాబట్టి చూసి వేసుకోండి. పిల్లలకైతే అసలు పచ్చిమిర్చి వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ పింక్ కలర్ రాగానే ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పెద్దగా మైల్డ్ ఫ్లేవర్స్ కోసం నేను ఒక స్పూన్ వేసుకున్నాను. మీకు కొంచెం ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టిన 2 గ్లాసుల రైస్ని ఇందులో వేసేస్తున్నాను. నేను ఇక్కడ మామూలు రైసే తీసుకున్నానండి, మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇవి కొంచెం మగ్గగానే అందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. నేను ఇందాక హోల్ స్పైసెస్ అన్నీ వేసాను కాబట్టి ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాను. మీరు కానీ ఆ హోల్ స్పైసెస్ ఏం వేయకుండా వేస్తే ఇక్కడ 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఒక్క కొబ్బరికాయని మిక్సీలో వేసి మరీ చిక్కగా కాదు, మరీ పల్చగా కాదు, ఇలా మీడియంగా కొబ్బరిపాలు తీసి పెట్టుకున్నానండి. 1కి 2 చొప్పున నేను కొబ్బరిపాలు వేసేసుకుంటున్నాను. అదే బాస్మతి రైస్ అయితే 1కి 1.5 వేసుకోండి. నేను ఇక్కడ ఇంకేం పసుపు ఏం వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు, ఉప్పు, నూనె వేసి మిక్సీ వేసి పెట్టుకుంటాం కదా, అందుకని మీకు ఆ కలర్ కనిపిస్తుంది. లాస్ట్లో ఉప్పు వేసేసుకొని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసామంటే 3 విజిల్స్కి మనకి ఎంతో కమ్మంగా రుచిగా ఉండే కొబ్బరి పాలన్నం రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసానండి, మర్చిపోయాను. అన్నీ వేసుకునేసి కుక్కర్ పెట్టేసుకోవడమే. చూడండి రైస్ విజిల్ పోగానే ఎంత పొడి పొడిగా ఉందో. రైతా కూడా దీనికి చాలా బాగుంటుందండి. మనకి పొద్దున్నే హడావిడి లేకుండా ముందుగా కానీ కొబ్బరిపాలు తీసి పెట్టుకున్నామంటే లంచ్ బాక్స్లో కూడా చాలా మంచి రెసిపీ. ఇది నేను ఆ రోజు చికెన్ కర్రీ కాంబినేషన్గా చేశాను. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయండి.